విజయం మనదే. వాడు ఏం పెట్టుకున్నాడు ఫేస్ చూసాను. విజయం మనదే. గట్టి కూడా రెడీ. ఒక సెకండ్స్ చూసుకుంటాను. విజయం మనదే అని చెయ్యి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. రెడీ. సార్ ఫ్యాన్ ఆన్ లో ఉందా? ఆపేసాను. పైన కూడా ట్రాక్ టేక్ టేక్. విజయం మనదే. అది చెయ్యి కూడా ఇదిగోండి. విజయం మనదే. ఇదిగోండి 3 యాంగిల్స్ ఉన్నాయి. విజయం మనదే. రెడీ. విజయం మనదే. మీరు పూర్తిగా పెట్టుకున్నారా? రెడీ. టేక్. విజయం మనదే. ఓకే. నెక్స్ట్ డైలాగ్ వినిపించండి. Together when a charge is break for the wall. दूसरा ट्रेलर. All together when a charge is break for the wall. ఒక పేపర్ తీసుకోండి. డైలాగ్స్ ఇప్పుడు అప్పటికప్పుడే రాస్తున్నాం డైలాగ్స్. రేపు ఫ్యూచర్ పీవీఆర్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ప్రొజెక్టర్ మీద ఈ ప్రాక్టీస్ ఉంటుంది. డైలాగ్స్ రాసుకోవడం అట్లా ఇంగ్లీష్ ఎవరికి వచ్చి కాదు. ఇంగ్లీష్ లేదు నువ్వు లేదు. నా డైలాగ్స్ ఇది చేయడమే. ఇంకొచ్చి All together when a charge is break for the wall. అట్లా కూర్చుంటే ఎట్లా అవన్నీ వదిలేసి All together when a charge is break for the wall. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. తర్వాత All together when a charge is break for the wall. ఆపండి. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. అందరూ పోరాడాలి. వీళ్ళు డైలాగ్ ఇక్కడ మేడం చెప్తున్నారు. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. అందరూ పోరాడాలి. అన్ని వైపులా పరిశీలిస్తూ డైలాగ్ ఫ్రెష్గా రాస్తున్నాం. మీరు ఇంట్లో ఇడ్లీ వేసేస్తారు కదా ఫ్రెష్గా. All together when a charge is break for the wall. అంత సింగిల్ లైన్ చెప్పండి డైలాగ్. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. పోరాడండి. అందరూ పోరాడండి. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. అందరూ విజయం మనదే. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. ఓకే మేడం ఒకసారి ప్లీజ్. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. విజయం మనదే. ఓకే మ్యామ్. రెడీ. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. నో కట్. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. ఓకే సార్. టేక్. నో పాస్. టేక్. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. ఉండండి పోతుంది. ఓకే కొద్దిగా లైట్. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. టేకా. ఓకే సార్. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. విజయం మనదే అంటే నాలాంటి వాడు అయితే విజయం మనదే. విజయం మనదే. సింగిల్ లైనే. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. ఓకే మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. ఓకే సార్. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. పరిశీలిస్తూ ఉండండి. పాస్ లేదు. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. ఓకే లేదంటే మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే. రెడీ. మీరు అన్ని వైపులా పరిశీలిస్తూ ఉండండి. విజయం మనదే.
ముందు వాడిని టార్గెట్ చేయి. ఓపీ ముందు వాడిని టార్గెట్ చేయి. ముందు వాడిని టార్గెట్ చేయి. వాడి బాడీ చూడు. ప్లే చేయి. ముందు వాడిని టార్గెట్ చేయి. ముందు వాడిని టార్గెట్ చేయి. అంత అరుస్తలేడు. ముందు వాడిని టార్గెట్ చేయి. బెండ్ అవ్వు. టేక్. ఓపీలు ఎక్కడ ఉందో చూసుకో. టేక్. నువ్వు ఎక్కడ చెప్పేసి. ముందు వాడిని టార్గెట్ చేయి. పంపించు. సైడ్ సార్ ఇట్లా ఇట్లా పెట్టుకొని దీని మీద ఓకే రెడీ సార్. మైక్ మీద పంపించిన మైక్ మీద లేదు సార్, చెయ్యి మీద చెయ్యి అడ్డు పెట్టుకున్నా. కూర్చున్నా టైం అయితే ఉండదు అంత కూర్చున్నంత టైం. వెళ్ళిపోయింది మేడం అది. 23 దగ్గర ఉమ్ముతున్నాడు. రెడీ సార్. టార్గెట్ చేయి. మైక్ కొట్టినట్టు సౌండ్. సైడ్ చేయండి సార్. మైక్ ఇక్కడ ఉందనుకో. ఓకే ఓకే. వాడిని టార్గెట్ చేయి. మన పక్కనే ప్లే. అది సడన్ గా మేడం ముందు కట్టవడు అందుకని బిఫోర్ కొద్దిగా ఇంకా బెనిఫిట్ పెట్టింది. When the charges break to the wall. ఆపండి. ఆ వెనకాల ఉన్నాడు కదా అలాగే అనుకో. ఇప్పుడు ఉండిచ్చినోడు పక్కన కూడా ఉన్నాడు చూసినావా? ఇది చూడు ఇది చూడు అలాగే అలాగే లీడ్ కింద డైలాగ్ వదలండి. ఇది ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఉంటుంది. అలవాటు చేసుకోవాలి లోపల కేజీలు గట్రా. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ట్రాక్ ఏమైనా నాయిస్ వస్తుంది కనిపిస్తుంది. విచ్చేసి వస్తుంది. చిన్నగా పెట్టుకుంటే నాయిస్ ఎట్లా. నెక్స్ట్ రామ్ గారు సార్ దాడి చేయి. ఆ పప్స్ కానుకోకండి దయచేసి. ఫస్ట్ బ్రీత్ ఇవ్వండి. పైన కూర్చున్నవాడి దగ్గర సార్. పైన ఓకే ఇవ్వండి. దాడి చేయి. ఎవరికి చెప్తున్నారు? రైనో కదా రైనో డైలాగ్ ఇవ్వండి. దాడి చేయి. బాగుంది. లీడ్ డైలాగ్స్ ఇవ్వండి. పైన ఇవ్వకపోయినా పర్లేదు. నెక్స్ట్ మీ దగ్గు ఆ దగ్గు ఈ దగ్గు ఈ దగ్గు వీళ్ళందరి దగ్గు. దాన్ని చూడండి చూడండి దాని మీద దాడి చేయండి. అంటే 3 రెండే ఓబీలో ఒకటి ఉంది కదా. బాబు నేను ఈ వీడియో చూసే ముందు నేను 20 సార్లు చూసి వచ్చి ఇంట్లో గుర్తుపెట్టుకోండి. చెప్పు దాడి చేయి. ఉంది కదా ఏంటి మళ్ళీ డైలాగ్ ఓబీలో వస్తుంది. రాసుకోండి. ఓబీలో స్టార్ట్ అవుతుంది. ఆగు దాడి చేయి. 3 సార్లు హోల్డ్ అన్నాడు. దృష్టి పెట్టండి దృష్టి పెట్టండి. దాని మీద దాడి చేయండి. నీకు ఉంది 3 సార్లు ఉంది.
ఓబీలో ఒకటి రెండు మూడు నువ్వు నాకు చెప్తే ఎట్లా రేపు పొద్దున డైరెక్ట్ ఇలా చెప్పిన వాళ్ళకి ఎవడైనా మాట్లాడారు నేను చాలా ఒక వీడియో తీసుకొచ్చినట్టు 20 సార్లు చూసి తీసుకొస్తాను పిచ్చోళ్ళకి నేను చెప్పాను ఏంటి డైలాగ్ దృష్టి పెట్టు. దృష్టి పెట్టండి, దాని మీద దాడి చేయండి. దృష్టి పెట్టండి, దృష్టి పెట్టండి, దాడి చేయండి. అది 3 సార్లు చూసుకోండి పెట్టాలా? ఒకసారి ప్లే చేయండి. దృష్టి పెట్టండి, దృష్టి పెట్టండి, దాడి చేయండి. ఓకే దాడి చేయండి ఓకే ఓకే తీసుకుంటున్నాడు టేకా ఓకే రెడీ సార్. దాని ముందు తప్పు జరిగిపోయాడు. టేక్ 27 దగ్గర అది. ఓకే టేక్. దాడి చేయి దృష్టి పెట్టండి, దృష్టి పెట్టండి, దాడి చేయండి. ఓకే అదేమో చెప్పింది నవీనా నవీన్ సార్ ప్లే చేస్తాను రారా నా కొడక చెక్ ఓకే రారా నా కొడక ఓకే సార్. టేక్. రారా నా కొడక. మళ్ళీ ఉంపిస్తున్నాడు రారా నా కొడక అది కూడా కాదు ఓకే సార్. ఇగో రారా నా కొడక అది కూడా కాదు ఓకే బ్రీత్ తో స్టార్ట్ చేయండి. మీతోనే అది ఉండకపోతుంది ఎందుకు చూడదు రారా నా కొడక. నేను ముందే నేను బ్రీత్ తీసుకోమని చెప్పినా లేదా అది ఎంత ఉండాలి అది 1000 టన్నులు ఉంటుంది అది ఇలా పడితే సత్తుకుంటాం ఓకే సార్. ఓకే రెడీ బ్రీత్ ఇద్దరికి పోతున్నారా పెళ్లికి పోతున్నారా రెడీ సార్. రారా నా కొడక. రారా నా కొడుకా. అజయ్. టేక్ టేక్. రారా నా కొడక. లేట్ తో. లేట్ 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 తూ కాదురా నాయనా తో. ఎక్కడ పోతున్నాడా పక్కకు వస్తాను సార్. చెయ్యి పెట్టుకొని పక్కకు వస్తున్నా సార్. మైక్ మీద ఏమి ఉంచలే. రారా నా కొడక. లేట్ 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 అయిపోయింది రారా నా కొడక. ఏనా మేడం ఇబ్బంది పెడుతున్నానా ఇట్లనే ఉండాలి ప్రాక్టీస్ నువ్వు ముందే బ్రీత్ స్టార్ట్ చేయి. చేస్తున్నా మా పెద్ద దాంట్లో 5.1 స్పీకర్ల మధ్యలో మరి పెడితే ప్రాక్టీస్ అది వేరే ఉంటుంది ఏ బాబు కరెక్ట్ గా సింక్ లో చెప్పు మేడం వాళ్ళు ఖాళీ టేక్. రారా నా కొడక. లేట్ 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 2 టైమ్స్ వెనక్కి జరిగాడు, వెంటనే స్టార్ట్. లేట్ అయింది టేక్. రారా నా కొడక. నీకు ఫస్ట్ బ్రీత్ ఇవ్వమన్నా ఇచ్చిండ సార్. ఇచ్చిందా? ట్వంటీ ఎయిట్ దగ్గర నుంచి బ్రీత్ ఇస్తున్నాను సార్. ఆగండి 30 రారా నా కొడక. తుమ్మేది ఈడ ఊపించిండు వాడు నాకు తెలియదు నువ్వు సింకులు ఎక్కడ ఉంటుందో తుమ్ము అది తుప్పు. బ్రీత్ అంటేనే అది. మేము వినండి బోయపాటి గారి దగ్గర మేము పూరి గారి దగ్గర చాలా మంది త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు వాళ్ళకి నాన్ సింక్ వస్తుంది సింక్లోనే చెప్పాలంటే పర్ఫెక్ట్ గా పడాల్సిన చోటనే పడాలి మరి పొద్దున నేనైతే వర్క్ చేసిన అఖండ 1 చేసిన 2 చేసిన మరి అక్కడ వాళ్ళు సింకులు అడుగుతారు మీరేమో సింకులో చెప్పట్లా బోయపాటి మరీ స్పెషాలిటీగా తీసుకుంటాడు ఆయన అర్థమైందా మరి నేను వాళ్ళ దగ్గర వర్క్ చేసిన కాబట్టి వాళ్ళు ఇలాగే అవుట్పుట్ తీసుకుంటారు లేదు మీరు మాకు అంత లేదులేండి మేము ఇంకోటి వెళ్ళిపోతాం అంటే చెప్పండి టేక్ 1 మోర్ రారా నా కొడక. పంపించేది కదా గట్టి కావాలి అట్లా కావాలి వాళ్ళు యుద్ధానికి పోతున్నారు కదా పెళ్లి కాదు కదా అయ్యా టేక్
మొత్తమా ఒకటే ఎందుకంటే ఒకటే ఇబ్బంది పెడితే ఏమవుతారంటే మరొకసారి అమ్మో నాకు ముందు పోతారని చూసుకొని చెప్తారు. లేకపోతే ఇక్కడ మాట ఎందుకంటే మా చూడు కూడా వీరి మనుషులమే కదా మీరు. సౌండ్ ఇంజనీర్ కూడా వీరి వాళ్ళు కూడా హెడేక్ వస్తుంది కదా పాపం. చెప్పలేకపోతే అప్పుడు ఏం చేస్తారు? సరే వదిలేదు ఎందుకంటే అతనికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆ సౌండ్ విని విని మనకు తలకాయ నొప్పి వేస్తుంది కదా, అది కూడా ఆలోచించాలి. రెడీ రెడీ సార్. దృష్టి పెట్టండి, దారి చేయండి. రారా నా కొడుకా. ఇంకా లాస్ట్ షాట్ లో కదులుతూనే ఉన్నాడు. ఓకే నెక్స్ట్ రామ్ గారు సార్ అక్కడ ఆ పైన అది ఆ కత్తి తీసి అన్నాడు రైనో కదా పైన అది మూడు గడ్డ పెట్టండి. టేక్ ఇది ఇయ్యనా కింద సౌండ్ మీరు డైలాగ్ ఫిక్స్ చేసి బయట మాత్రం టేక్ రామ్ గారు యాక్టింగ్ అని వచ్చి డబ్బింగ్ లో విజయ్ పెట్టారు కదా సాయి కుమార్ గారు. అక్కడ శ్రవణ్ సార్ అది వెళ్ళాడు. అది నాకు Orange పాయింట్ colour. వాయిస్ కావాలి. చీ ఓడిపోయాడు అట్లా కావాలి. ఓకే రెడీ చీ వాడిని చంపలేదు అట్లా కావాలా. ఓకే తీసుకుంటావా? ఒకసారి పెట్టు. ఛీ, చీ ఓడిపోయాడు చంపలేదని చెప్ప. మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది. ఛీ, చంపలేదు. చంపలేదు. మిస్ అయ్యాడు. ఛీ, మిస్ అయ్యాడు. ట్రాన్స్లేటర్ లాగా కావాలి. ఓ, ఒక్క నిమిషం సార్. సరే ఓకే ఏం మైక్లో ఊహించాడు. లేదు. శ్రవణ్ ఎక్కువ మాడ్యులేషన్. నిన్నే అడిగేది. ఛీ, ఓ, చంపలేకపోయాడు కదా. మిస్ మిస్ అయ్యాడు. అయ్యాడు. మిస్ అయ్యాడు. ఛీ, మిస్ అయ్యాడు. షార్ట్ కొద్దిగా షార్ట్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. టీవీ ఆఫ్ అయింది, ఒక్క నిమిషం. ఛీ, మరి చెప్పాలి. అక్షంతలు వస్తుంది కదా, అందుకనే నాకు తెలిసి అప్పుడప్పుడు యతీష్ చెప్పేవాడు బాగా కదా. ఇస్తాడేమో దానికి. సార్ యతీష్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు సార్. యతీష్ ఇది చెప్పమన్నారు ఇలాంటి. అది వద్దుతానా? రెడీ సార్. అంటే ఫారెన్ వాళ్ళు కాదు మేడం వాళ్ళు. రెడీ మేడం. టేక్ ఛీ, మిస్ అయ్యాడు. రాలే రాలే రాలే. ఇంకొకసారి. చీ మిస్ అయ్యాడమ్మా. రెడీ మేడం. ఛీ, మిస్ అయ్యాడు. బా, అబ్బా అక్కడ వెళ్ళిపోవాలి. ఓకే. మిస్ అయ్యాడు. మిస్ అయిపోయాడబ్బా. ఓకే 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 చెప్తాను. రెడీ. టేక్ ఛీ, మిస్ అయిపోయాడబ్బా. ఓకే పక్కన ఏముంది పక్కన అక్కడ రామ్ గారు సార్ బ్రీత్ ఇచ్చే కత్తి విప్పుతున్నాడు చూడు. రైనో మీద కూర్చున్నాడు. రెడీయా? బ్రీత్ ఇచ్చి కత్తి విసుకుతా ఉన్నాడు. ఓకేగా? టేక్ సార్. నవీన్ అక్కడ వాడికి ఒకటికి మీద మిస్ అయింది చూడు. మిస్ అయ్యాడు. ఒక కత్తి తప్పించుకున్నాడు. టేక్ వింటావా? ఒకసారి ఒకసారి చేయండి. మీద పడ్డవాడు. ఏ ఊహే అంతే. ఒక చాకు పక్కకు వస్తే ఎలా ఉంటావు? వీళ్ళు గ్లాడియేటర్స్
వాళ్ళు భయపడరు, నువ్వు భయపడుతున్నావే. తప్పించుకుంటాను. గ్లాడియేటర్ వాళ్ళ మనుషులతో గేమ్ ఆడుతున్నారు అక్కడ. చెప్పు చెప్పయ్యా ఫస్ట్ చెప్పు బయటికి. చెప్పు ఏ భయపడతలేడా? రామ్ గారు మీరు చెప్పండి. చెప్పండి మామూలు భయపడుతూ కత్తి మిసిరాడు, మిస్ అయ్యింది, ఒక్కసారి రిలాక్స్ అయ్యాడు. చెప్పండి. అంత శ్రద్ధ అవసరం, అంత అవసరంలా అంతే నాకు. అదే భయం ఉందంటున్నా. భయం వాళ్ళు భయపడట్లేదు, మీరు భయపడుతున్నారు. చెప్పండి ఇవ్వండి. భయపడ కాదు అంతే. చెప్పండి అంతే. అది అంతే. నవీన్కి సర్టిఫికేట్ రెడీ చేయండి మేడం. అక్కడ ఇవ్వండి. అతను రామ్ గారు అంటున్నాడు చూడండి మూతి. అది ఇవ్వండి. రెండు సార్లు ఇదిగోండి. ఉప్పు కాదు ఇదిగోండి సార్. అది సింక్ ఇవ్వండి. మైక్ కుదిరారు. అందరూ ఇప్పుడు అందరూ దాన్ని చుట్టుముట్టండి. అందరూ ఒకటేసారి బ్రీత్ ఇచ్చి అందరూ దాన్ని చుట్టుముట్టండి. రెడీయా? రెడీ సార్. డైరెక్ట్ ఇవ్వండి. అందరూ చుట్టుముట్టండి. అందరూ దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఇవ్వలేదు ఎవరు కూడా. నవీన్ అది అన్నాడు, కింద పడ్డాడు. మళ్ళీ నువ్వు చెప్పు ఏంది ఆ పవన్ కళ్యాణ్ సినిమా పేరు గ్లాడియేటర్. పవన్ కళ్యాణ్ కాదు. సర్టిఫికెట్ ఇట్లా రావాలి అన్నట్టు శ్రవణ్ నువ్వు చెప్తానా? రెడీ సార్. రా రా రా. వాడిగా ఉన్నాడు. ముందు ఎడ్జిన్ కట్ చేసి దాని కట్. అక్కడ మళ్ళీ చేతికి రెడీ. బారా గోడకు తగిలాలి. అదే మీకు ఆ గోడకు ల్యాండ్ మనిషి ఒక చోట ల్యాండ్ అవుతాడు ఎప్పుడు కూడా. అది రావట్లా. తగిలి మళ్ళీ కింద పడ్డాడు.
ఓకే మళ్ళీ మొత్తమా? ఫస్ట్ చూద్దామా? సార్ రామ్ గారు సార్ మీరు కూడా ఇద్దరు కలిపి చెప్పేసేయండి. సరే సార్. నువ్వు ఆ పైన యాక ఓకే దాని పైన రెడీ టేక్. రైట్ టేక్ రారా సార్ నువ్వు ఆగయ్యు. అది లాస్ట్ దిగినప్పుడు అది ఇక్కడ పోయి బాహుబలిలో కూడా లేదు. ఏ సినిమా బాహుబలి సినిమా చూసింది కానీ దాని ఎఫెక్ట్ చూడలేదు. ఇదే రాజమౌళి తీసుకొచ్చి బాహుబలిలో పెట్టుకుంది అంతే. అది విసిరినప్పుడు ఫైనల్ ఎఫెక్ట్ ఇవ్వాలి. టేక్. ఇదే ఒక షాట్ ఒక దగ్గర ఉంది. ఎక్కడ చెప్పండి బాహుబలిలో? యుద్ధం జరిగినప్పుడు కాళ్ళకి తగిలి వాళ్ళు కింద పడిపోతే బాణాలు పట్టుకున్నప్పుడు కాలకీడు వచ్చినప్పుడు ఉంటుంది. అదే షాట్ రాజమౌళి క్యాచ్ చేస్తారు. అదే షాట్ చూడండి. నేను చూసిన వెంబడి సినిమా నాము వేవ్స్ ఎలా ఇది సినిమా అబ్జర్వేషన్ అన్నమాట. అంటే రాజమౌళి ఈ సీన్స్ చూసి క్యాప్చర్ చేశాడు. దాన్నే మనం క్యాప్చర్ చేస్తున్నాం. నవీన్కి మేడం అన్నది పుణ్యం రాసి పెట్టేసి సర్టిఫికేట్ వెళ్ళిపోతున్నాం. చాలు ప్రాక్టీస్ చేయట్లా. టేక్. రారా అక్కడ కొట్టుకున్నప్పుడు sound రావాలి. కొట్టుకున్నా రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ గుర్తింది అని వచ్చాడు. ఇంకెక్కడ ఈ గోడ తగిలింది ఎక్కడ? ఈ గోడ గుర్తినప్పుడు మూడు ఉన్నాయి. ఓకే 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 రెడీ రెడీ సార్. టేక్ రారా శ్రవణ వాడికి నవ్వు. ఓకే చచ్చాడు చచ్చాడు టేక్ చచ్చాడు. అదేం లేదు. నవ్వే ఉంది. ఓకే ఓకే అంతే నవ్వు. ఏం లేదు. అవతల నవ్విన వాడికి నవ్వు నువ్వు. సార్ అవతల వాడికి నవ్వు. మీ సినిమా చూస్తున్నా, నేనేమో వాళ్ళ పైసలు చూస్తున్నా. పక్కన ఉన్నాడు కదా. శ్రవణ్ తమ్ముళ్ళ ఉన్నాడు కదా. చి 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 టేక్. ఓకే. వాడికి బంగారు పన్ను ఉంది వాడికి. ప్రాక్టీస్ అయిపోయి తీసుకొచ్చి బంగారు పన్ను. ఇది వేరుగా ఉంది. వేరేది ఇదే అది చిన్నగా ఇది. అదే అదే స్ట్రైట్ నుంచి చూసాం కదా, ఫ్రంట్ నుంచి చూసాం కాబట్టి. సార్ కత్తి కూర్చో. కత్తి కూర్చో. ఓకే మ్యామ్. టేక్. బ్రీత్ తో కత్తి కూర్చో. టేక్. టేక్ అక్కడ ఆ బ్లాక్ వన్ కి చిన్నగా ఇక ఏం జరుగుతుంది? ఇంటెన్షన్ గా ఏం జరుగుతుంది? టేక్. టేక్
ఆ పన్ను ఆ పండ్లు ఓపెన్ అయినప్పుడే డైలాగ్. ఓకే సార్. హలో ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అక్కడ రామ్ గారు సార్ ఆడు దాని మీద వస్తున్నప్పుడు ఆ బ్రీత్ ఉంది కదా సార్. అది ఒక డైలాగ్ చెప్పించి పంపిస్తే బయటంతో బాగుండదు. చెప్పేశారా? తర్వాత టేకా టేక్ వన్. వాడు అక్కడ తగిలి పడ్డాడు అంటారు. తప్పు చెప్పారు. వాడు దుమ్ములో వాడిని గుద్దడానికి పోయి గోడ కుట్టింది. ఆ దుమ్ములోనే వాడు పైకి ఎగిరిపోతాడు. ఓకే సార్. గుర్తిన తర్వాత గుర్తించుకున్నాడు. టేక్ ఇప్పుడు వాడు పైన కింద పడుతున్నాడు. ఈలోగా ఏంటి ఆ మట్టి ఎగిరేసిన గురికి ముందు మట్టి ఎగిరేసినప్పుడు వెనకాల ముందా? చూడు ఎంత ఉందో. టేక్ అది అంటే డైవర్ట్ చేస్తున్నావు కదా ఓకే రెడీ. సార్ మట్టి అనగా అన్నాడు. రెడీ. సింగిల్ గా వదలాలి. టేక్ అనేది అంత రిలాక్స్ వద్దు. ఎదురు చేసుకునే ఉండాలి. ఏనంటే ఇంటికి ఏమన్నా ఏమైనా వస్తుంది. రెడీ రెడీ. వాడికి దెబ్బ తగలే అంటే అంతే. ఓకే ఓకే తప్పించుకున్న తగిలి వాడిని ఓకే భయపడతాడు. ఓకే వాడి ప్లానింగ్ లోనే వచ్చాడు. తప్పించుకున్న ఫైట్ అంతా కూడా అటు సైనికులు కానీ ఆ బ్యాచ్ కానీ భయపడతాడు. అర్థమైందా? ఒకటే ఆ కట్నమృగం మీద ఉన్నవాడు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. కింద ఉన్నది మీరు అంతే. కింద ఉన్న వాళ్ళు పోతారా, పైన ఉన్న వాళ్ళు వెళ్తారా, మీ చేతిలో ఉంది. మళ్ళీ ఓకే ఎస్ మ్యామ్. టేక్ వాడు భయపడట్లేదు ఎక్కడ. అదే 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 ఆ ల్యాండింగ్స్ మిస్ అవుతున్నాయి. ల్యాండింగ్స్ మిస్ అయింది. ఇంతసేపు శ్రవణ్ చెప్పింది నువ్వు అదే చేస్తున్నావు. దానిలో ఎక్కడ లేస్తున్నాడు, ఎక్కడ నిలబడుతున్నాడు చూడు.
ఓకే రెడీ దీని మేడం సైలెంట్ చెప్తాను ఒకటే చెప్తున్నా, వాయిస్ అద్భుతంగా ఉండడం కాదు ఇక్కడ, వాయిస్ అద్భుతంగా ఉండదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఆ భయమే వద్దంటుంది. రామ్ గారు మీరు చెప్పండి, మీరంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ సీనియర్స్ చూసి భయపడతారు అంతే, మీ జీవితాలు భయపడారు. అట్లా ఉండండి. అదే ల్యాండింగ్ ఇవ్వట్లేదు ఎవరు, మళ్ళీ పడి ల్యాండింగ్ కింద పడేది ఇవ్వరా? వీళ్ళందరూ గోడ మీద ఎక్కించి దుబ్బండి కిందికి వస్తారు. స్క్రీన్ మీద మీరు ఎక్కడెక్కడ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ నవీన్ ఇచ్చేంత వరకు చెప్తూనే ఉండండి. ఏదో పుచ్చుకుంటానికి అక్కడ ఏం లేదు, డబ్బులు ఏదో రొమాన్స్ ఎఫెక్ట్ బయలుదేరే. అక్కడ ఎట్లా ఉంటుంది మేడం అంటే, ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టి సినిమా చూడడానికి చిన్న వస్తాడే, మరి 1000 కోట్లు పెట్టి కొడుతుంది వాళ్ళకి. కాబట్టి సినిమా ఇంట్రెస్ట్ ఏంటి, నార్మల్ ఏంటంటే సినిమా ఇంట్రెస్ట్ సినిమా చూసి పైగా పెద్ద పెద్ద సినిమా చెప్పినప్పుడు మరి రాజమౌళి గారి అందరూ మరి వాళ్ళు కష్టమే పడకపోతే నార్మల్ కాదు మేడం. కాదు ఇంట్లో వంటలు చేసుకునే కష్టం అనుకుంటే డ్రాప్ అయిపోతుంది. ఎవరది? బాలే రావాలి మళ్ళీ చెప్పు. వీళ్ళు సినిమా చూడట్లే మేడం, పొద్దున పోతున్నారు రాస్తారు, మళ్ళీ పొద్దున వస్తారు. ఒక నిమిషం లైన్లో ఉన్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు వర్క్ ఇస్తారని ఆలోచిస్తారు. వాడు క్యాజువల్గా అడిగారు కదా, ఇలా పట్టు రోల్ అయ్యాడు. మనకు ఐటీ ట్రాక్ ఇస్తారు సార్. ఓకే సార్, ఓకే. అది ఎంత ఇక్కడ మేడం అక్కడ వేయాలి, ఇక్కడ వస్తుందా అంటే ఆ ప్రాసెస్ అలా ఉంటుంది. గవర్నమెంట్ కొంతమంది ఎవరు తెలుసా, మన ఏదో చెప్పండి మన మహాభారతం కురుక్షేత్రం వాయిస్ బాంబేలో ఉంటుంది, సూర్యాపేట జిల్లా నుంచి బాంబే పెద్ద పెద్ద కాంటాక్ట్స్ దానికి చేస్తున్న వాళ్ళు ఎవరు చెబుతా ఉన్నారు అమ్మని. తుమ్మట్లేదు తుమ్మట్లేదు.
ఫోన్ మాట్లాడుతున్నా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. సార్ ఏమైంది సచ్చాడా వాడు? సరే పడేశాడు. అక్కడ అది ఓకే. ఇది అదే గుద్దినప్పుడు ఇంకో ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ముందు లెఫ్ట్ గా అతనికి ఇగో వీడు 0.5 లెక్కన ఉన్నాడు. నవీన్ ఇగో సార్ ఇగో ఇగో అది కావాలి. అయ్యో నువ్వు చెప్పేదే చిన్నగా మళ్ళీ ఇంకా దాన్ని చిన్నగా చెప్తున్నాడు. గట్టిగా చెప్పయ్యా. ఓకే సార్. నీ కూడా మీసాలు అట్లా తీస్తా. అయ్యో మీరు వేరే సీన్ చూస్తున్నారు, నేను అక్కడ ఒకటి చూస్తాను అన్నట్టు. మీరు ఒకటి చూసినప్పుడు నేను ఇంకోటి చూస్తాను. నేను పక్కన ఉన్నాడు. నవ్వాడు సార్. నవ్వేమో నవీన్ అడిగి మంచి వాయిస్ లక్షలు సంపాదించారు. అది ఏది వీడి మొహానికి ఎందుకు గుండోడికి రాజు చెప్తా అంటాడు. ఓకే సార్. అంత స్మైల్ వద్దు, కొంచెం చిన్న పిచ్చోళ్ళలాగా నవ్వరు. చిన్న ఇలా కూర్చోబెట్టి అసలు వీడికి అవకాశం ఉంది. 2 నిమిషాలు 23 సెకండ్ల వరకు ఐదు ఓపెన్ చేయి. ఇంకా అలాగే దృష్టి పెట్టండి, దాడి చేయండి. అక్కడ విజయం మనదే అన్న తర్వాత అవును విజయం మనదే, విజయం మనదే ఒక 4 సార్లు. నేను కూడా వెళ్తా క్రౌడ్కి. ముందు పెట్టండి మైక్. ఫ్యాన్ ఏదో కూడా తెలియట్లే. ఏం మన ముగ్గురమేనా? వాడు లీడ్ ఇస్తాడు. లీడ్ వాయిస్ తర్వాత విజయం మనదే తర్వాత ఏంటే జరుపుకో లోపలికి. ఎవరు పోయినా మళ్ళీ వచ్చి నీరసంగా రికార్డ్. అది ఆపేసి విజయం మనదే అన్న తర్వాత అవును మనదే, విజయం మనదే, విజయం మనదే, విజయం మనదే. ఫస్ట్ అవును మనదే, తర్వాత విజయం మనదే 3 సార్లు. విజయం మనదే, అవును మనదే, విజయం మనదే 3 సార్లు. టేకా రెడీ సార్? టేక్. విజయం మనదే, అవును మనదే విజయం. మేడం 1 2 3 స్టార్ట్. మనదే, విజయం మనదే. అవును మనదే విజయం మనదే. సార్ ఒకటే సార్ అన్నారు సార్ అందరూ. అవును విజయం మనదే,
అవును కాదు విజయం మనదే ఒకసారి చెప్పు మీరు చెప్పగలిగితే విజయం మనదే ఇంగ్లీష్ ఆపయ్యా స్వామి ఈ మనిషి సగం సగం హిందీ ఆపుతారు విజయం మనదే అవును విజయం మనదే విజయం మనదే విజయం మనదే విజయం మనదే అవును విజయం మనదే ఒకటి విజయం మనదే అవును విజయం మనదే విజయం మనదే విజయం మన అవును నేను ఎత్తవా వినిపించలేదు నాకు అసలు ఏదో చెప్తున్నారు అవును కందిపప్పు లేదు కందిపప్పు లేదు మినపప్పు లేదు ఇడ్లీ రవ్వ లేదు అని చెప్తున్నారు వాయిస్ గట్టిగా చెప్పండి టేక్ సార్ వీళ్ళందరూ 1 2 3 అన్నప్పుడు గట్టిగా అనాలి గట్టిగా ఏమో చెప్పకపోతే మీ వాయిస్ పోతే టేక్ విజయం మనదే అవును విజయం మనదే విజయం మనదే విజయం మనదే విజయం మనదే అసలు నువ్వు చెప్పలేదు అందా అర్చిందా చెప్పలేని వాళ్ళు వీడియో అసలు వినిపించలేదు నువ్వు అసలు అనలేదు అక్కడ చూస్తే చూస్తూ ఉండు గట్టిగా మనదే అలాగే ఓన్లీ అవే అరుపులే కేరింతలు ఇష్టం కదా చేరింగ్స్ ఉంటుంది కదా సార్ టేక్ టేక్ అలాగే దాడి చేయి సార్ గొంతు కదా దాడి చేయి దృష్టి పెట్టండి దృష్టి పెట్టండి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ దృష్టి పెట్టండి దృష్టి పెట్టండి దాడి చేయండి అక్కడ అక్కడ పనికొచ్చింది కదా అదొక 3 సార్లు టేక్ రానా కూడా కదా దృష్టి పెట్టండి దృష్టి పెట్టండి దాడి చేయండి టేక్ టేక్ నేను ఫస్ట్ చేస్తాను వాళ్ళు చెప్తారు చీ అంట అక్కడ వాళ్ళ అమ్మాయిలు చూడండి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు. అమ్మాయిలు కొట్టాడు చప్పట్లు కొట్టకూడదు మేడం చప్పట్లు కొట్టకూడదు. కొట్టం మన వాళ్ళే గెలుస్తారు. కొట్టాలా వద్దా కొట్టకూడదండి. అవును. అది ఇంత మునుపు చెప్పారు సార్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవును. అది సెపరేట్ బ్యాచ్ ఉంటుంది అది మనం చేయకూడదు చెప్పారు సార్ ఆల్రెడీ టేక్ అందరూ దాడి చుట్టుముట్టండి ఆ నవ్వు బాలే నవ్వు ఇంకా హ్యాపీగా కావాలి టేక్ హే మన వాళ్ళే కొట్టారు మన వాళ్ళే గెలుస్తారు టేక్ గెలవలేదండి గెలుస్తారు గెలుస్తారు బయట అవ్వలేదు అసలు ఇలా టేక్ ఓకే మన వాళ్ళే గెలుస్తారు ఓకే ఓకే గెలుస్తారు అనేది పడిపోతుంది అంటే మీకే కాన్ఫిడెన్స్ లేదు టేక్ ఓకే ప్రదేశ్ షాట్ ఫ్లేవర్ ప్లేజ్ సౌండ్ ఆన్ మ్యూట్ ట్రాక్ ట్రాక్ సౌండ్ మ్యూట్ చేయి పైదమ్మా పైన ట్రాక్ అక్కడ వైట్ డ్రెస్ ఆవిడ ఫ్రంట్ ఆ ఫ్రేమ్ మీద పెట్టి
ఆ వైట్ డ్రెస్ ఒక ఆవిడ చూసినావా అందంగా టైటానిక్ లో హీరోయిన్ లాగా లే కనిపిస్తుందా టైటానిక్ లావణ్య చెప్పండి సార్. నవ్వుతూ హే హే అది కావాలి రెడీ సార్. హే 2 సార్లు హే హే అన్నాడు. నువ్వు పరిపూర్ణంగా నవ్వట్లే పక్కింటి ఆవిడ చూస్తే ఎట్లా దొంగకుండా అన్నట్టు రెడీ సార్. హే హే పక్కన ఉన్నాను దీనా మేడం సార్. దీనా మేడం పక్కన ఉన్నాడు అక్కడ. వాళ్ళే ఆడుతున్నారు. ఒకసారి స్మైల్ ఇవ్వండి ఆమెకి చూడండి. గట్టిగా నవ్వండి. అలాగే సార్. భలే ఆడుతున్నారు. వద్దు డైలాగ్స్ ఏమొద్దు. పెద్ద స్మైల్. పెట్టి స్మైల్. సార్. ఓకే ఓకే ఆ పక్కన ఇంకా ఎవరు ఆ పక్కన ఇగో ఈ లెఫ్ట్ సైడ్ ఒక ఆవిడ లెఫ్ట్ సైడ్ ఒక ఆవిడ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ అక్కడ ఎక్కండి అంటున్నా ఆమె అనుకో మేడం మేడం అక్కడ ఉంది. లెఫ్ట్ సైడ్ అని చూపిస్తాను. అంటే భయంతో ఒకసారి పెడితే చూస్తా. ఇంట్లో ఉన్న వాళ్ళు శత్రువులు కదా. ఓకే ఓకే ఒకసారి ప్లే చేయరా. ఓకేనా? కాదు అంతే అది నువ్వెందుకు భయపడుతున్నావు అంటే అది గెలుపు సై సినిమా చూసారా? దాంట్లో ఒక అరుపులు ఇస్తారు అట్లా ఇవ్వాలి. టేక్ యా అని లేదంటే మైక్ ముందుకు వచ్చి వచ్చారా మీరు? నార్మల్ ఇంత డిస్టెన్స్. మళ్ళీ ఎక్కడ ప్లీజ్ ఆ పక్కన ఒక ఆమె చుట్టుకోకుంటుంది చూడు బ్రాహ్మణి కిందనా దీన్ని కూడా చూసారా సార్? జరగండి. కాదు సార్, మీకు భలే అబ్జర్వేషన్ అంటున్నా. ఎంత క్లియర్ గా చూసారు. లేదు అంతే. ఇంకా ఒకసారి మళ్ళీ కింద అమ్మాయి కనబడి పైన కనబడింది. కాబట్టి చెయ్యి పైన అంటుంది ఇక్కడ చూడు ఈ ఫ్రేమ్ కనిపిస్తుందా? మరి అంటున్నారు కదా దీనా మేడం ఆవిడకు. అవునే కనిపిస్తుందా దీపికా గారు? కనిపించింది సార్. చెప్పండి. ఏ భలే ఆడుతున్నారు కదా. ఆడుతున్నారు కదా ఆడండి. హే భలే ఆడుతున్నారు కదా. ఆమె చెప్పండి దీనా మేడం. అవునే అనండి. సరే హే భలే ఆడుతున్నారు కదా. అవునే ఏదే అవునే అవునే సార్. అవునే మేడం అవునే అవును మేడం నన్ను అనుకోకండి మేడం. ఆమె చెప్పుకోండి అంతే మీరు. ఇలా ఇలా అంటున్నారు ఏ అందులో ఆ క్యారెక్టర్ చెప్పుకోవాలి అంతే మీరు. అంటే ఎలాగన్నా అంతే అని అడుగుతున్నా. భలే ఆడుతున్నారు కదా. అవునే అంత వీడి మొహం మీద సింక్ అవుతుంది. వీడితో అక్కడ వెళ్ళిపోవాలి డైలాగ్ మీద. దాని మీద వెళ్ళిపోవాలి అనగానే అవునే అనేయండి.
భలే ఆడుతున్నారు కదా. అవునే సింక్ చేయాలా? నేను అక్కడ మిస్ అయిపోతాను. ఇచ్చారు కదా. అక్కడ ఎన్నికలందరూ కమాన్ 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 అని కావాలి. ఎన్నికలు కనిపిస్తున్నారు కదా. Hey, come on, come on, come on, come on, పొగొచ్చిందా కళ్ళు కనిపిస్తలేవు కొద్దిగా చేపలు ఉంటే గంటలు మేడం తింటారు ఆల్రెడీ మీ ఉంది పచ్చడి తినమంటే కళ్ళు కనిపిస్తలే వీళ్ళకి చెప్పారా మీరు అయిపోయిందా టైం చూడండి మేడం నాకు చూపించాలి ఏంటంటే మీరు ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారో పిల్లలు కష్టపడుతున్నారు ఏంటి మీకు సంగతి అని మాట్లాడితే రికార్డ్ పెట్టి మాట్లాడినప్పుడు సంగతి అందుకే వాళ్ళు ఇది వరకు రాలేదు నెక్స్ట్ కొద్దిగా ఫీమేల్స్ డైలాగ్ ఫీమేల్ డైలాగ్ మహారాణి కదా అంటే ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఫేస్ మీద చెప్పచ్చు Smooth with the sense.
ఆ క్యారెక్టర్స్ మీరే చెప్పారు. చూస్తుంటే వాళ్ళే గెలిచేలా ఉంటారు. ఆయన మహారాణి అందులో ఉన్నారు. ఆవిడ కూడా మీ ఏజ్ కాబట్టి ఆవిడకి అందంగా ఉన్నారు. చూస్తుంటే వాళ్ళే గెలిచేలా ఉన్నారు. కొద్దిగా టెన్షన్గా చూసుకోండి. ఓకే ఫస్ట్ చెప్పండి. చూస్తుంటే వాళ్ళే గెలిచేలా ఉన్నారు సార్. హెల్మెట్ అని చెప్పాలన్నా మరి మీరు వాడేసుకుంటారు అని చూస్తుంటే వాళ్ళే గెలిచేలా ఉన్నారు. కొంచెం మెల్లగా చెప్తే ఎవరు నింపడదు. మేడంకి ఫ్రాన్స్ గారు భోజనం తెచ్చుకున్నారా రైస్? సార్ తెచ్చాను సార్. ఆ ఫ్రాన్స్ గారు మొత్తం మేడంకి వేయండి. ఆమె తెచ్చింది మెల్లగా మాట్లాడుతుంది. చెప్పండి గట్టిగా. సరే సార్ సరే సార్. రెడీ టేక్. చూస్తుంటే వాళ్ళే గెలిచేలా ఉన్నారు. నాకెందుకు అనుమానంగా ఉంది. అంటే అక్కడ పాస్ ఉంది. పాస్ తర్వాత నాకు మీరు ముందు చెప్పినట్టు లీడ్ ఇస్తానా చూసుకున్నాను. ఫోన్ చేయొచ్చు కదా మేడం. చూస్తుంటే వాళ్ళకి గెలిచేలా ఉన్నారు. నాకెందుకు అనుమానంగా ఉంది. అనుమానం నీకు నాకెందుకు భయంగా ఉంటుంది. నాకెందుకు భయంగా నాకెందుకు భయంగా రెడీ సార్. చూస్తుంటే వాళ్ళకి గెలిచేలా ఉన్నారు. నాకెందుకో భయంగా ఉంది. ఉంది పోయింది సార్ నాకెందుకో భయంగా ఉంది. పంజాగుట్టలో గొర్రెపిల్ల చచ్చిపోయింది. అట్లా వస్తుంది. అది వద్దు. రెడీ రెడీ సార్. చూస్తుంటే వాళ్ళకి గెలిచేలా ఉన్నారు. నాకెందుకో భయంగా ఉంది. సరే ఇప్పుడు పనులు అంటే ఏమంటారు తెలిసినప్పుడు చెప్పండి మేడం. మొత్తం పోసుకొని జరిగింది. ఆ మధ్యలో పనులు అనిపిస్తున్నప్పుడు చెప్పండి. ఆ పనులకు తెల్ల కనపడినప్పుడు చెప్పండి. చూస్తుంటే వాళ్ళకి గెలిచేలా ఉన్నారు. నాకెందుకో భయంగా ఉంది. అద్భుతమైన వాయిస్ చేస్తే కొన్ని రోజులు అయిన తర్వాత ఆగిపోతుంది. ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు వినండి మేడం. Merci. Merci. Merci అంటే ఏంటి మేడం? Merci అంటే ఏంటి? మెర్సీ గెలుస్తాడు. మెర్సీ గెలుస్తాడు. మెర్సీయే గెలుస్తాడు.
ఇది